సరే, మీరు పిక్నిక్కి వెళ్ళండి, నేను జాయిన్ అవుతాను. మేము మీరు వస్తేనే వెళ్తాం, లేదంటే ఇంట్లోనే ఉంటాం. మెల్లగా మనోహరి. ఒక్క నిమిషం సార్. అసలు నేను ఇక్కడ ఉన్నాననుకున్నారా లేననుకున్నారా? ఆకాష్ బాబు ఎక్కడ కాలు జారి పడిపోతాడో అన్న భయంతో ఈ మనోహర్ గారు కాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అలాంటి మనోహర్ గారి కోసం ఇప్పుడు ఇంతమంది ఆనందాన్ని త్యాగం చేస్తాను అంటుంటే మేడం గారు ఒప్పుకుంటారా సార్? ఏంటి మనోహర్ గారు, మిస్సమ్మ గారి నాన్న మీకు నాన్న అయినప్పుడు మిస్సమ్మకు అన్న లాంటి వాడిని నీకు అన్నను కాలేనా? రక్తం పంచుకొని పుట్టకపోయినా, మీరు నాకు రాఖీ కట్టకపోయినా నేను మిమ్మల్ని చెల్లెలుగా స్వీకరిస్తున్నాను మనోరమ్మ గారు. ఈ అన్నుండగా మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రానివ్వను. మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను. రాథోడ్, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు రాథోడ్? చెయ్యటానికి ఏముంది మిస్సమ్మ, మీరు మా చెల్లెలి కోరిక మీదకు పిక్నిక్ వెళ్ళండి. నేను నా చెల్లెల్ని తీసుకొని హాస్పిటల్కు బయలుదేరతాను. వీళ్ళిద్దరేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉన్నారు. అవునా, మనోహరి కూడా పెద్ద దెబ్బలేం తగిలినట్లేవు. మనమందరం పిక్నిక్ వెళ్దాం, మనోహర్ని రాతోడు హాస్పిటల్ తీసుకెళ్తాడు. అయ్యో, ఫస్ట్ టైం మనో లైఫ్ లో ఒక మంచి పని చేసిందని అనుకుంటుంటే అందరూ కలిసి మూకుమ్మడిగా ఇలా చెడగొడుతున్నారేంటి? జగన్నాథ, ఎందులకు నన్ను ఇంత ఉద్రిక్తతకు గురి చేయుచున్నావు? వీళ్ళిద్దరిని కలవనివ్వకూడదు అనుకుంటే కలిసి వెళతామంటున్నారు. నేను లేకుంటే ఖచ్చితంగా ఇద్దరై వెళ్ళిన వాళ్ళు ఒకటిగా కలిసి వస్తారు. ఏదో ఒకటి చేసి వాళ్ళ వెంట నేను వెళ్ళాలి. అమర్, నా కాలేం బెనకలేదు అమర్, జస్ట్ కొంచెం పెయిన్ వచ్చింది అంతే. నేనిప్పుడు బానే ఉన్నాను అమర్. మళ్ళీ ఎందుకు హాస్పిటల్ అది ఇది అని? నేను కూడా మీతో పిక్నిక్ వస్తాను. షూర్? అమర్, షూర్ షూర్. ఓకే, పద. అయ్యో, ఆగు. ఏంటి, మేము బయటికి వెళ్తే మా బంధం బలపడిపోతుందని భయపడుతున్నావా? అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నావు? అయ్యో పిచ్చిమను, మా మధ్య బ్రహ్మముడి పడిన రోజే మా బంధం బలపడిపోయింది. ఆయన ప్రేమకి నేను అర్హురాలనో కాదో నాకు తెలీదు. ఆయనతో జీవితం పంచుకునే అదృష్టం నాకు దక్కుతుందో లేదో నాకు తెలీదు. కానీ నువ్వింకో 10 జన్మలెత్తినా ఆయన నీడని కూడా తాకలేవు. సో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపలేదనుకో, ఏదో ఒకరోజు నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. సరేనా? గుప్తా గారు, వాళ్ళు బయటికి వెళ్ళొద్దంటే వినట్లేదు. వెళ్తే ఏమవుతుందో చెప్పమంటే మీరు చెప్పట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి గుప్తా గారు? ధూమ్ తత!
అయ్యో ఈయన కూడా ఇలా చేశారేంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అయ్యో దేవుడా. రణ్వీర్, ఇంకా తాగుతూనే ఉన్నావా? నిన్న అనగా మొదలుపెట్టావు, ఇంకా తాగుతూనే ఉన్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు రణ్వీర్. రణ్వీర్, మాట్లాడుతుంది నీతోనే. రణ్వీర్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మనోహరి నీ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం. దాన్ని ఒప్పుకోక ఎందుకిలా పిచ్చోళ్ళ తన వెంటే తిరుగుతున్నావు? ఇన్ని రోజులు నువ్వేం చేసినా ఊరుకున్నాను, చూస్తూ ఉన్నాను. కానిక నా వల్ల కాదు రణ్వీర్. పద. మర్చిపోవాలా? నేను మర్చిపోవాలా? నువ్వేం మర్చిపోమని చెప్తున్నావు? ఏం వదిలేసిరమ్మంటున్నావు? నీకు అర్థమవుతుందా? రా, నీకొకటి చూపిస్తాను. రా. రా, చూడు, సబ్ కుచ్ దేఖో, చూడు. చూసావా, నువ్వు వదిలేయమని చెప్తుంది నా కూతుర్ని, నా దుర్గని. బేటీ, ఈ కాళికామాత నీకెప్పుడు అండగా ఉంటుంది. నేనిన్నాళ్ళు వెతుకుతుంది, వెంటపడుతుంది. మనోహరి కోసం కాదు, మనోహరి దగ్గర ఉన్న నా కూతురి కోసం, నా బంగారు తల్లి, నా దుర్గ కోసం. వేలుని వీడని చేతుల ఒత్తిడి ఇంకా మరి గురుతుందే. లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుంది. గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నన్ను తడిమిందే. పూటకి పూటకి పండగలవు గతమింకా. ఏంటి రణ్వీర్ ఇదంతా? నీకు కూతురుందా? నువ్వు ఇన్నేళ్లుగా వెతుకుతున్నది నీకు మనోహర్కి పుట్టిన బిడ్డ కోసమా? అవును, అవును, నా బిడ్డ కోసమే, నా ప్రాణం కోసం. 6 ఏళ్ల ముందు నాకు దూరం అయిపోయిన నా ప్రాణం కోసం జీవోత్సవంలో రాష్ట్రాలు పట్టుకు తిరుగుతున్నాను. లైరు, లైరు, ఆ మనోహరి మనిషే కాదు, రాక్షసి. రాక్షసి, నా బిడ్డని నా నుంచి దూరం చేసిన రాక్షసి. అందుకే అది కనపడగానే చంపాలనే కోరికని ఆపుకోలేకపోయాను. కానీ నా కూతురి కోసం ఆగిపోయాను. నా కూతురికి జన్మనిచ్చి అది ఆయుష్ పోసుకుంది. లేదంటే మనోహరిని చంపటం నాకు క్షణం పని.
నా దుర్గ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దుర్గా దుర్గా హే లూస్, ఇప్పుడే కదా ఇంట్లో తిని స్టార్ట్ అయ్యాం, అప్పుడే గ్రైండర్ స్టార్ట్ చేయాలా? అది కూడా స్వీట్స్. ఇందాకెక్కడ స్టార్ట్ అయ్యాం? మనం స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అయినా అప్పుడప్పుడు స్వీట్స్ తినడంలో తప్పేం లేదు. పిక్నిక్ అంటే సరదాగా ఉండాలి, అంతేగాని ఇలా స్ట్రిక్ట్ గా కాదు. హలో మిస్ అమ్మ, నేనేమి మా బ్రెయిన్లెస్ బ్రదర్స్, మా సిల్లీ సిస్టర్లా నీ మాట వింటాననుకుంటున్నావా? మా డాడ్ గీసిన గీత అస్సలు దాటను. ఏం వెతుకుతున్నావు మిస్ అమ్మా? అదేదో గీత అనింది కదా, కనిపిస్తుందేమో అని వెతుకుతున్నా. సైలెంట్గా కూర్చోండి. సరే లైబ్రేరియన్ గారు, అలా చెప్పే బదులు ఒక బోర్డు తగిలించండి, సూపర్ గా సెట్ అవుతుంది. ఇంత ఎదిగావు, బుర్రా బుద్ధి కూడా కొంచెం ఎదుగుంటే బాగుండేది. మనం నిన్ను నమ్మినందుకు నాకు ఇలా కావాల్సిందే. అయితే ఇందాకటి నుంచి నాకు డౌట్, నువ్వు ఏదో ప్లాన్ చేసుంటావని పిక్నిక్కి వెళ్లకుండా ఆపాలనుకున్నా. కానీ అదే నిజమైతే ఎందుకు పిక్నిక్కి వెళ్లకుండా ఆపాలనుకున్నావు? పిక్నిక్లో జరగబోయేది నువ్వు ప్లాన్ చేసింది కాదా? మరింకేం జరగబోతోంది? ఏంటి, కారు ఇక్కడ ఆగింది? అదేంటమ్మా, పిక్నిక్ అని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఆరు మనోహరి పెరిగిన ఆశ్రమం నాన్న.
పిక్నిక్కి వెళ్ళకముందు ఎందుకో ఇక్కడికి ఒకసారి రావాలనిపించింది. మంచి పని చేసావు అమర్. పాపం ఆ పిల్లల్ని చూస్తుంటే మనసు ఎందుకో బాధగా ఉంది. ఎలాగూ వచ్చాం కదా మరి, వాళ్ళకి స్వీట్లు చాక్లెట్లు తెచ్చుంటే బాగుండేది కదా. ఆల్రెడీ తీసుకొచ్చాను నాన్న, డిక్కీలో ఉన్నాయి. రాథోడ్, సరే సార్. పదండి లోపలికి వెళ్దాం. ఓ, సార్ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఈ డ్రెస్ వేసుకున్నారు కదా. రాథోడ్ ఏంటి? నాకు ఇవన్నీ జరుగుతాయని ముందే తెలిసి ఒక ప్యాంట్ రెడీ చేసి కార్లో పెట్టా. అవునా? అవును. మంచి పని చేసావు. పదండి. నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం వార్డెన్ గారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. పిల్లలకి బుక్స్, స్వీట్స్, బట్టలు తీసుకొచ్చాం. కన్నవాళ్లు కూడా వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలకి మీరు చేస్తున్న సాయం ఎప్పటికీ మర్చిపోలేంది సార్. ఈరోజు ఈ ఆశ్రమంలో పిల్లలందరూ సంతోషంగా ఉన్నారంటే అది మీ వల్లే సార్. అది నా బాధ్యత. ఇది ఆరు పుట్టినిల్లు. ఈ ఆశ్రమం మంచి చెడులు చూసుకోవడం నా బాధ్యత. ఎప్పుడు ఈ ఆశ్రమానికి ఏ అవసరం వచ్చినా ఆలోచించకుండా అడగండి. అలాగే సార్, పదండి. రండి. మిసమ్మా, ఏమైంది? మా అక్క కూడా ఇలాంటి ఒక ఆశ్రమంలో అనాథలా బ్రతికుండేదేమో కదండి. ఏమండి చెప్పండి, వీళ్ళలాన్ని ప్రేమించే వాళ్ళు లేక, పలకరించే వాళ్ళు లేక, ఎందుకు తల్లిదండ్రులు లేరో అర్థం కాక, ఎందుకు తలరాత ఇలా ఉందో తెలియక, ఇలానే ఒంటరితనానికి ఆశకి మధ్యలో బ్రతికుంటుంది కదా. బిడ్డ పురిట్లోనే చనిపోయిందయ్యా. ఫస్ట్ టైం అండి మా నాన్నమ్మ చెప్పినట్టు మా అక్క చనిపోయి ఉంటే బాగుండనిపిస్తుంది. అప్పుడైనా ఇన్ని కష్టాలు పడకుండా ఉండేదేమో. మీ నాన్న పశ్చాత్తాపం, మీ ఇద్దరి పూజా ఫలితం మీ అక్కకి ఖచ్చితంగా దక్కుంటుంది. ఎక్కడున్నా మీ అక్క చాలా సంతోషంగా ఉండుంటుంది. ఆ ఆశతోనే మా నాన్న బ్రతుకున్నారండి. ఒక్కసారి అక్కని కళ్ళారా చూసి మనసారా మాట్లాడితే కానీ ఆయన బాధ తగ్గదు. పాత
పాతికేళ్లుగా ఆయన మోస్తున్న భారం పోదు.